హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ పిక్చర్ 4 గురించి నేర్చుకుందాం. ముందుగా పిక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఈ పిక్చర్లో మనకి ఒక క్లాస్ రూమ్ కనిపిస్తుంది. టీచర్స్ మరియు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందరూ చాలా యాక్టివ్గా లెర్నింగ్ అండ్ పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా యాక్టివిటీస్లో. ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దామా? ఓకే, సో వీఆర్ మూవింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ప్లేస్ యు సీ ఇన్ ద పిక్చర్? చిల్డ్రన్, ఈ పిక్చర్లో మనకి స్కూల్ క్లాస్ రూమ్ కనిపిస్తుంది. టీచర్ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్తో కలిసి యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి ఇది క్లాస్ రూమ్ అని మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా మనం ఎలా రాద్దాం దీని ఆన్సర్? ద ప్లేస్ ఈజ్ అ క్లాస్ రూమ్. నెక్స్ట్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 2. వాట్ థింగ్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో మనకి బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది. బుక్స్ ఉన్నాయి, నోట్బుక్స్ ఉన్నాయి, చార్ట్స్ ఉన్నాయి, వర్డ్స్ రాసిన పోస్టర్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ వర్క్ చేస్తున్న మెటీరియల్స్ ఉన్నాయి. సో సింపుల్గా వీ కెన్ రైట్, I can see a blackboard, books, notebooks, charts and posters. Okay? Next, question number 3. Who are the people you see in the picture? ఈ పిక్చర్లో మీరు ఎవరెవరిని చూడగలుగుతున్నారు? సో ఈ పిక్చర్లో ఒక టీచర్ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు, అందరూ కలిసి యాక్టివిటీ చేస్తున్నారు. సో ఇవన్నిటిని మనం సింపుల్గా ఆన్సర్లో ఎలా రాద్దాం? వీ కెన్ సీ అ టీచర్ అండ్ స్టూడెంట్స్ ఇన్ ద పిక్చర్. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పిక్చర్లో స్టూడెంట్స్ డిఫరెంట్ యాక్టివిటీ చేస్తున్నారు. కొంతమంది బుక్స్ చూస్తున్నారు, కొంతమంది రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, కొంతమంది డ్రాయింగ్ చేస్తున్నారు, ఇంకో గ్రూప్ బోర్డు మీద వర్డ్స్ చదువుతున్నారు. సో మనం టీచర్స్ ఏమో స్టూడెంట్స్కి గైడ్ చేస్తున్నారు. ఇవంతా మనం చూస్తున్నాం కాబట్టి దీన్ని సింపుల్గా ఎలా రాద్దాం? దే ఆర్ రీడింగ్, రైటింగ్, డ్రాయింగ్ అండ్ లెర్నింగ్. నెక్స్ట్, నౌ లెట్ us లెర్న్ ద కన్వర్సేషన్ యాక్టివిటీ. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఆర్ ద క్యారెక్టర్స్ స్పీకింగ్? సెలెక్ట్ ఎనీ 2 క్యారెక్టర్స్. మనం టీచర్ మరియు స్టూడెంట్ని సెలెక్ట్ చేద్దాం. సింపుల్గా ఎలా రాద్దాం? అ టీచర్ అండ్ స్టూడెంట్ ఆర్ స్పీకింగ్. నెక్స్ట్ మూవ్ క్వశ్చన్ నెంబర్ 2. హూ వుడ్ స్పీక్ ఫస్ట్? ఎవరు ముందుగా మాట్లాడతారు? యూజువల్లీ టీచర్ ఫస్ట్ మాట్లాడతారు. సింపుల్గా మనం ఏం రాద్దాం? ద టీచర్ వుడ్ స్పీక్ ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ వుడ్ ద ఫస్ట్ క్యారెక్టర్ సే? ఫస్ట్ క్యారెక్టర్ ఏమని అంటారు? టీచర్, కెన్ యూ రీడ్ దిస్ వర్డ్? నువ్వు ఇది నాకు చదివి చెప్పు అని చెప్పి టీచర్స్ అడుగుతారు కదా. అలా ఒకవేళ టీచర్ ఫస్ట్గా మాట్లాడితే ఏం మాట్లాడతారు? సో టీచర్ అంటారు, కెన్ యూ రీడ్ దిస్ వర్డ్? సో సింపుల్ ఆన్సర్, ద టీచర్ సేస్, కెన్ యూ రీడ్ దిస్ వర్డ్? క్వశ్చన్ నెంబర్ 4. వాట్ వుడ్ బి ద సెకండ్ క్యారెక్టర్స్ రెస్పాన్స్? సో స్టూడెంట్ అండ్ టీచర్ కన్వర్జేషన్ కాబట్టి టీచర్ ముందు మాట్లాడిన తర్వాత ఈ క్వశ్చన్కి స్టూడెంట్ ఎలా రిప్లై ఇస్తాడు? వాట్ వుడ్ బి ద సెకండ్ క్యారెక్టర్ రెస్పాన్స్? స్టూడెంట్ అంటాడు, ఎస్ టీచర్, ఐ కెన్ రీడ్ ఇట్. సో మనం ఎలా రాస్తాం ఆన్సర్? ద స్టూడెంట్ సేస్, ఎస్ టీచర్, ఐ కెన్ రీడ్ ఇట్. ఓకే, నౌ కంప్లీట్గా ఒక కన్వర్జేషన్ ఎలా రాస్తాం మనము? టీచర్, కెన్ యూ రీడ్ దిస్ వర్డ్? స్టూడెంట్, yes teacher, I can read it. Teacher, very good, now write it in your notebook. Student, okay teacher. Teacher, excellent. Student, thank you teacher. Now let us understand this picture. ఓవరాల్గా ఈ పిక్చర్ని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. చిల్డ్రన్, ఈ పిక్చర్లో మనకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుంది. ఏంటంటే క్లాస్ రూమ్ అంటే బుక్స్ చదవడానికి మాత్రమే కాదు, రీడింగ్, రైటింగ్, డ్రాయింగ్, స్పీకింగ్, గ్రూప్ లెర్నింగ్ అని క్లాస్ రూమ్లో అన్నీ జరుగుతాయి. టీచర్ స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు, స్టూడెంట్స్ కలిసి నేర్చుకుంటారు,
లెర్నింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చిల్డ్రన్, ఈరోజు మనం బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ పిక్చర్ 4 గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఈ పిక్చర్ మనకి టీమ్ వర్క్, లెర్నింగ్ మరియు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఇంపార్టెన్స్ని తెలియజేస్తుంది. సో థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్, మళ్ళీ కలుద్దాం.